ఇప్పుడు ఏ ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ప్రజలకి పనిచేసినప్పుడు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ నిజంగా పనిచేస్తుంటే జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం నాకు ఉండేది కాదు. నేను రాయలసీమ కొరకు ఏ ముఖ్యమంత్రి ఏ నాయకులు చెయ్యని విధంగా వలసలు నేను ఒకటే నిర్ణయించుకున్నాను. వలస లాగాలి ఇక్కడి నుంచి. ఇక్కడ చదువుకొని ఎక్కడో బెంగళూరుకో కోయంబత్తూరులకు హైదరాబాద్లకు వెళ్ళిపోతూ ఉన్నాం. మన తల్లిదండ్రులకు దగ్గరగా, మన ఊళ్ళకి దగ్గరగా, మన ఆడపడుచులకు అండదండలుగా ఉండేలాగా ఇక్కడ యువత ఉండిపోవాలి, వలస లాగాలి అన్నదే నా బలమైన ఆకాంక్ష. దానికోసం సౌభాగ్య రాయలసీమ పథకాన్ని జనసేన పార్టీ ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఏ మూలకెళ్ళినా యువత నన్ను అడుగుతుంది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేవని. ముఖ్యమంత్రిగా నిరుద్యోగ భృతిని ఇస్తారు తెలుగుదేశం ప్రభుత్వం. ఈ నిరుద్యోగ భృతి ఎలా వస్తుంది? ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్కి, గవర్నమెంట్లో వచ్చే ఎగ్జామ్కి, ఉద్యోగ ప్రవేశ అర్హత ఎగ్జామ్స్కి 500 రూపాయల నుంచి 250 రూపాయలు ప్రతి నిరుద్యోగి నుంచి కలెక్ట్ చేస్తారు. అవి రాలేదు ఇప్పుడు దాకా ఉద్యోగాలు. వాళ్ళు అనౌన్స్ చేసిన ఉద్యోగాలు రాని ఉద్యోగాలకి, ఇవ్వని ఉద్యోగాలకి ప్రవేశ అర్హత పరీక్షల కోసం ఫీజులు వసూలు చేశారు. 3 లక్షల ఉద్యోగాలు అలాగే ఉండిపోయినాయి. జనసేన నిర్ణయించుకుంది రాగానే ఈ 3 లక్షల ఉద్యోగాలని, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయించి నిరుద్యోగం మీద పోరాటం చేస్తాం. 6 నెలల్లోపు జనసేన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపు 3 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయించే బాధ్యత నేను మీ వాడిగా, ఇది జనసేన ప్రభుత్వం రాగానే నేను పూర్తి భర్తీ చేయిస్తాను. అలాగే మనకి రాయలసీమ ఇప్పుడు అలాగే 10 లక్షల మీరు ఇంత ప్రేమగా అరిస్తే, ఇంత మండు టెండలో ఉంటే మీకోసం ప్రాణం ఇచ్చాను, మీకోసం జీవనం ఇచ్చాను. డబ్బులు చూసినాం. హలో 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 నేను జీవితంలో పేరు చూడని వాడిని కాదు. వినిపించలేదు, సౌండ్ వినిపించలేదు. చూడండి, వినిపిస్తుందా? ఎవరో తొక్కేసినట్టున్నారు అక్కడ. వెయిట్ చేయండి, కొంచెం వైర్ల మీద పడకండి, ఇక్కడ వినిపిస్తాం, అక్కడ వినిపించండి. హలో 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 సార్ మమ్మల్ని ఒకసారి మీరు చూసారా సార్? మాడకుండా ఏది మైక్, ఏది మైక్ ఏమైంది?
ఓకే వినిపిస్తుందా? ఓకేనా? హలో హలో సౌండ్ వినిపిస్తుందా? లేదు. హలో హలో అక్కడ వినిపించదు. ఓకేనా సౌండ్? ఓకే. కాగానే 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు మా ఆడపడుచులకి ఇప్పుడు నేను ఎలా స్పీకర్ సైడ్ పనిచేయట్లేదని చూడండి. హలో ఓకేనా? హలో ఓకేనా? మా ఆడపడుచులకి రేషన్ బదులు కుటుంబ సంఖ్యను బట్టి 2,500 రూపాయల నుంచి 3,500 మా ఆడపడుచుల అకౌంట్లోకి డైరెక్ట్గా వేసి పెడతాం జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే గ్యాస్ సిలిండర్స్ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని. 1,50,000 కోట్లని 3.5 లక్షల కోట్లని తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ అని కానీ ఇవన్నీ ఎందుకని చెప్పి డైరెక్ట్గా అంటే ఎవరికెవరో దోచేస్తా ఉన్నారు. నేను మీకు అండగా ఉండేవాడిని. ఈ గ్యాస్ సిలిండర్ పథకం ఎందుకు పెట్టానంటే మాడపడుచులకి అండగా ఉండటానికి. సంవత్సరానికి మీరు ఎంత సంపాదన ఉందని కాదు, ఏ కార్డు ఉందని కాదు, అందరికీ అన్ని కుటుంబాలకి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా నేను ఒక్కొక్క కుటుంబానికి పంచిపెడుతున్నాను. అలాగే ముఖ్యంగా యువత ఉన్నారు. మీరు ఎగ్జామ్స్కి ఇందాక నేను చెప్పిన నిరుద్యోగ భృతి ఎక్కడి నుంచి ఇస్తున్నారు మనకి? నిరుద్యోగ భృతి మనం కట్టిన ఫీజుల మీద, ఎంట్రన్స్ ఫీజుల మీద, వాటి మీద ఇస్తా ఉన్నారు. రావు ఉద్యోగాలు, ఇవ్వరు ఉద్యోగాలు. అందుకని నేను డిగ్రీలు పూర్తి చేసిన ఉద్యోగాల కోసం ప్రవేశ అర్హత పరీక్షలు రాసే ప్రతి ఒక్కరికి, నిరుద్యోగులకి ఇన్నిసార్లు ఎంట్రన్స్ ఫీజులు కాకుండా ఒకే ఒకసారి సంవత్సరానికి ఒకసారి అన్ని పరీక్షలకు కలిపి ఒకే ఎంట్రన్స్ ఫీ ఒకటేసారి ఫీజు పేమెంట్ చేయండి. 10 సార్లు పే చేయక్కర్లేదు మీరు. అలాగే రాగానే ముఖ్యమంత్రి అవ్వగానే చేయబోయే మొదటి సంతకం ఏ రైతు అయితే మనకు అన్నం పెడతాడో, ఏ రైతులైతే వలస వెళ్ళిపోతున్నారో, మన రాయలసీమ వదిలి, మన అనంతపురం వదిలి, మన ధర్మవరం వదిలి, ఆ రైతుని హక్కును చేర్చుకోవడానికి, అండగా ఉండడానికి నేను రాగానే 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి 5,000 రూపాయల పెన్షన్ ప్రకటిస్తున్నాను. ఏ నేత అయితే, ఏ ధర్మవరం నేత కార్మికుడైతే దేశానికి, మన రాష్ట్రానికి పేరు తెచ్చాడో ఆ నేత కార్మికుడికి 58 సంవత్సరాలు నిండగానే, ఎందుకంటే నేను నేత కార్మికులను చూశాను చీరాల్లో పెరిగేటప్పుడు, చాలా తొందరగా చూపు పోద్ది, చాలా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అందుకని వారికి 59 ఏళ్ల వయసుకే నేను వారికి నెలకి 5,000 రూపాయలు వచ్చిన ప్రతి నేత కార్మికుడికి, 59 సంవత్సరాలు వచ్చిన ప్రతి నేత కార్మికుడికి 5,000 రూపాయల పెన్షన్ని మన జనసేన ప్రభుత్వం రాగానే ఇస్తుంది. ఇంతమంది యువత ఉన్నారు. నేను కోరుకుంటుంది మన రాయలసీమలో 2-3 ఐటీ కారిడార్స్ రావాలి. ఎక్కడో హుండాయి మోటార్స్ అని ఒక అనంతపురంలో కాకుండా పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలి అంటే ముందు స్థానిక ప్రజాప్రతినిధులు పారిశ్రామికవేత్తలను భయపెట్టడం ఆపేయాలి. మాకు ఎంత వాటా ఇస్తారని అడగడం ఆపేయాలి. యువత ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా, వలసలు వెళ్ళిపోకుండా ఉండాలంటే, పరిశ్రమలు రావాలి అంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ మీరు పారిశ్రామికవేత్తలను భయపెడితే ఒకళ్ళు రారు. నేను మాటిస్తున్నాను మీకు, యువత ఇక్కడి నుంచి వలసలు వెళ్లకుండా, పారిశ్రామికవేత్తలను ఎవరిని రాయలసీమలో భయపెట్టకుండా వారికి మేము రక్షణ కల్పిస్తూ ఇక్కడ పరిశ్రమలు పెట్టండి, మా యువతకి ఉద్యోగాలు ఇప్పించే భరోసాని పారిశ్రామికవేత్తలకు నేను కలుగజేస్తాను. అలాగే ఇంతమంది యువత ఉన్నారు, ఈ రోజున రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు.
వారికి ప్రత్యేకించి నేను కోరుకుంటుంది 25,000. ఇప్పుడు ఇంతమంది యువత ఉన్నారు మీలో, ఎక్కువ మంది నాలాగా 10th క్లాస్ దాకా చదువు ఉండాలి. ఎక్కువ మంది నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండుండొచ్చు, కానీ నేను మీ అంత పెద్దగా చదువుకోలేదు. 10వ తరగతి వరకే చదివాను, కానీ చదవడం ఆపలేదు అనుకున్నది వేరే విషయం. కానీ నాలాగా 10వ తరగతి చదివిన ప్రతి ఒక్కరికి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఒక 25,000 స్పెషల్ పోలీస్ కమాండో పోస్టులను తయారు చేస్తున్నాను. ఎందుకంటే అది మీకు లా అండ్ ఆర్డర్లో పోలీస్కి సహకరించడానికి, ట్రాఫిక్ సమస్యలు క్రమబద్ధీకరించడానికి, నైట్ గస్తీలకి యువతకి పెద్ద పీట వేస్తున్నాం. నేను మీకు ఎందుకు చెప్తున్నాను, ఎందుకు పంచుకుంటున్నానంటే, ఈ రోజున మీ అందరూ వస్తున్నారంటే ఒక మార్పు రావాలని వస్తూ ఉన్నారు, మార్పు రావాలని కోరుకుంటా ఉన్నారు. నేను రాయలసీమలో పుట్టలేదు, కానీ రాయలసీమ కోసం ప్రాణాలు ఇచ్చేసేవాడిని. నాకు ఏ మూలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అన్న మాకు ఏదైనా చేసి పెట్టన్నా అని చెప్పి ఎక్కడో మారుమూల మనకి బెంగళూరులో పనిచేసే వాళ్ళు కానీ, విదేశాల్లో గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళు కానీ మేము అలసిపోతున్నాం అని చెప్తా ఉన్నారు. నేను ముఖ్యంగా మీ అందరి కోసం ఇప్పుడు ధర్మవరం వచ్చినప్పుడు కానీ, మొన్న కదిరి వెళ్ళినప్పుడు కానీ నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అనంతపురంకు సంబంధించి అత్యంత వెనుకబడిన జిల్లా కింద దీనిని గుర్తించారు, కానీ డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఎవరు లేరు. నేను మన రాయలసీమకు సంబంధించి సౌభాగ్య రాయలసీమ అని మేము పథకం పేరు పెట్టి దాదాపు ఒక దశాబ్ద కాలానికి ప్రణాళిక రచించాం. 50,000 కోట్ల రూపాయలు మన రాయలసీమకి పెట్టుబడులు పెట్టాల్సిన విధంగా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను. దాంట్లో ఎందుకంటే పరిశ్రమలు రావాలి, మీరందరూ ఇక్కడి నుంచి వలసలు వెళ్లకుండా తల్లిదండ్రులని కాచుకోవాలి. ముఖ్యంగా మన రాయలసీమ నుంచి ఒకవేళ వెళ్తే, రాయలసీమ నుంచి ఇక్కడ వెళ్ళిపోతే మీ తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి ప్రతి మండలానికి మనకి పెద్దల ఆదరణ నిలయాలను పెట్టబోతున్నాను నేను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఒక్కొక్క గ్రామంలో పెద్దవాళ్ళు తప్ప ఎవరు లేరు, వాళ్ళకి వండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆ బాధ్యత మీ తల్లిదండ్రుల బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ప్రతి మండలంలో ఆదరణ నిలయాలు ఏర్పాటు చేస్తాను, వృద్ధుల ఆదరణ నిలయాలు.